So next topic was date selector. Next topic was date selector. So date selector అనేది ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే ఇక్కడ మీకు see my scenario was just a second. సో ఇక్కడ నేను ఏం చేశాను, అన్ని డేట్ని తీసుకొచ్చి ఈ క్యాలెండర్లో ఏ డేట్స్ అయితే ఉన్నాయో అన్ని డేట్స్ని ఏం చేశాను, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, సేమ్ లైక్ యాజ్ ఇలా ఇప్పుడు ఫిక్సెస్లో ఉన్న డేటా ఏదైతే నేను స్టోర్ చేసుకుంటున్నానో ఒక వేరియబుల్లో, అలానే నాకు ఇక్కడ కావాల్సిన యాట్రిబ్యూట్ ఎక్స్పాత్లో అయితే ఏవైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ అన్నింటినీ ఏం చేస్తాను, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఆ వేరియబుల్ ఫార్మాట్ ఎలా ఉంది, టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. ఆ డేట్స్ అని ఏ ఫార్మాట్లో ఉన్నాయి, టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయి. అది మనకి ఎలా తెలుస్తుంది టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయా లేదా అని? వీ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ ద ఎలిమెంట్. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి క్లాస్ ప్రాపర్టీ ఉంది. క్లాస్ ప్రాపర్టీ అన్ని డేట్కి సేమ్ ఉంది. సో నేను క్లాస్ ప్రాపర్టీ యూజ్ చేయను. ఎందుకు? అలా యూజ్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది, మల్టిపుల్ ఇండెక్సెస్ వస్తాయి. సో నేను దాంతో వెళ్ళను. నేను దేంతో వెళ్తాను, టెక్స్ట్ ద్వారా వెళ్తాను. సో అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ కోడ్లో నేను వేరియబుల్ డాట్ టెక్స్ట్ అని పెట్టుకున్నాను. వేరియబుల్ డాట్ టెక్స్ట్ అంటే ఈ వేరియబుల్లో ఈ టెక్స్ట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఏం చేశాను, ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. మనం ఏం చేసాం, ఫిక్సెస్ కూడా ఏం చేశాను, ఒక వేరియబుల్లో ఉన్న దాన్ని తీసుకుపోయి ఇంకొక రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను డేటాని. సేమ్ లైక్ యాజ్ ఇక్కడ కూడా అంతే. నేనేం చేశాను, ఈ డేట్స్ అన్నింటినీ ఈచ్ అనేది ఒక మెథడ్. సో ఇక్కడ ఏం చేశానంటే చూపిస్తాను. మనం ఫిక్సర్స్లో ఏం చేసాం, ఫిక్సర్స్లో ఇప్పుడు సివై డాట్ ఫిక్సర్స్ ఇక్కడ ఏం చేసుకున్నా, ఇక్కడ ఫైల్ నేమ్ కదా, ఫైల్ నేమ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని ఎక్కడ సేవ్ చేశాను, ఒక వేరియబుల్ స్టోర్ చేశా. ఏ కమాండ్ యూజ్ చేసి దెన్ అనే కమాండ్ యూజ్ చేసి నేను ఇక్కడ ఏం చేశాను, ఒక వేరియబుల్లో డేటా అనే వేరియబుల్లో నేను స్టోర్ చేసుకున్నాను నాకు కావాల్సిన డేటా. ఎస్ ఆర్ నో? యూజ్ చేసి దాన్ని ఏం చేశాను, ఆ డేటాని ఒక రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేశాను. ఎస్ ఆర్ నో? ఆ రెఫరెన్స్ వేరియబుల్ ఏంటి, దిస్ డాట్ డేటా అని పెట్టుకున్నా. ఓకే, దిస్ డాట్ డేటా అని పెట్టుకున్నా కదా, ఇలా స్టోర్ చేసుకున్నా. అదే డేట్కి వచ్చేసరికి డేట్ పిక్కర్లో ఎలా స్టోర్ చేశాను, సివై డాట్, నేను ఇక్కడ ఎక్స్పాత్ అన్న యూజ్ చేసుకోవచ్చు లేదా సిఎస్ఎస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను, ఎక్స్పాత్లో సమ్ వాల్యూస్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, ఏ కమాండ్ యూజ్ చేశా, ఇక్కడేమో ఫిక్సర్స్కి ఏమో దెన్ యూజ్ చేశా. ఇక్కడ ఏమి యూజ్ చేశాను, నేను ఈచ్ అని యూజ్ చేశాను. ఈచ్లో నేను ఏం చేశాను, మళ్ళీ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. ఆ వేరియబుల్ ఏంటి, ఎలిమెంట్ అని పెట్టుకున్నా, ఈఎల్. ఓకే, దాన్ని ఏం చేశాను, ఇంకొక రెఫరెన్స్ వేరియబుల్ స్టోర్ చేశాను. ఆ రెఫరెన్స్ వేరియబుల్ నాకు ఇప్పుడు ఈ డేట్ వాల్యూస్ అంటే ఎక్కడ ఉన్నాయి, ఈ వేరియబుల్లో ఉన్నాయి కదా. ఆ వేరియబుల్ ఏ ఫార్మాట్లో ఉన్నాయి, టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేశాను, ఈవన్ డాట్ టెక్స్ట్ అంటే ఆ వేరియబుల్లో ఉన్న టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న డేటాని నేను తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి, ఐ వాంట్ టు స్టోర్ ద వన్ రెఫరెన్స్ వేరియబుల్ కదా. ఆ రెఫరెన్స్ వేరియబుల్ ఎలా తెలుస్తున్నాం, వేర్ అంటే ఏంటి, వేరియబుల్ అని. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ ద వన్ మోర్ వేరియబుల్ లైక్ డేటా. ఓకే, సేమ్ ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడేమో దెన్ వాడాం, ఫిక్సర్స్ ఏమో దెన్ వాడాం, కానీ డేట్ పికప్ ఏమో ఏం వాడుతున్నాం, ఈచ్ ఎలిమెంట్ అని వాడుతున్నాం. ఇక్కడ మనం ఏ రూపంలో తెచ్చుకుంటాం, ఎలిమెంట్స్ రూపంలో తెచ్చుకుంటున్నాం. ఏ రూపంలో, ఎలిమెంట్స్. ఇదేమో మనం ఓన్గా క్రియేట్ చేసిన డేటా.
నేనేం చేసుకుంటా దాన్ని తీసుకున్నాను. నాకు తెలియదబ్బా, నాకేం తెలుసు నేను ఏం చేసుకుంటాను అని తీసుకోండి. సో ఇక్కడ ఫిక్చర్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని నేను యొక్క వేరియబుల్లో పెట్టుకున్నా యూజింగ్ ద దెన్. ఓకే, ఇక్కడ ఏమో నేను ఇక్కడ ఇదేంటి మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న డేటా. ఫిక్చర్స్ లో మన డేటా ఏ ఫార్మాట్ లో రాస్తున్నాం, విచ్ ఫార్మాట్ వారు క్రియేటింగ్ ఏంటిదా డేటా ఇంటూ ఫిక్చర్స్. విచ్ ఫార్మాట్? జేసన్ ఫార్మాట్. ఏ ఫార్మాట్? జేసన్ ఫార్మాట్. ఇక్కడ మీరు చూస్తే ఏ ఫార్మాట్ లో ఉంది ఫిక్చర్స్ లో అంతా జేసన్ జేసన్ జేసన్. అంటే ఏంటి, మనకు కావాల్సిన డేటాని మనం ఏ ఫైల్లో వేస్తున్నాం, జేసన్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తున్నాం. సో అదేంటి, ఇది మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న డేటా కాబట్టి ఐ యూజ్ ద డెన్. కానీ ఈ డేటా నీకు ఎక్కడి నుంచి వస్తుంది, డెవలపర్ రాసిన కోడ్ నుంచి వస్తుంది. అందుకని మనం ఏం చేస్తాము, ఈచ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఈచ్ మెథడ్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో ఇక్కడ ఎన్ని డేట్స్ అయితే ఉన్నాయో, ఓకే, ఎన్ని డేట్స్ అయితే ఉన్నాయో అన్ని డేట్స్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఏ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాం, టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. కాబట్టి ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ అని పెట్టాలి. ఓకే, ఈ వేరియబుల్లో ఉన్న డేటాని నేను ఏం చేశాను, రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేశాను. సేమ్ లైక్ యాజ్ ఫిక్సెస్. ఎనీ కన్ఫ్యూజన్ ఆన్ దిస్? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఓకే, మీకు అర్థమైంది సార్? అది అర్థమవలేదు. అసలు ఈ టాపిక్ గురించి అర్థం కాలేదు. నేను చేయమన్నారు, ఇది చూసుకుని సరే కొత్త టాపిక్ నుంచి కూడా వదిలే ఉన్నాను. నేను అందుకే చేయను. నాకు ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఇక్కడ నేను ఒక డేట్ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్లో నేను పర్టికులర్ డేట్ క్లిక్ చేయాలి. ఓకే, ఇలా క్లిక్ చేయాలి. దాని మీదకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు దాని ప్రాపర్టీస్ అన్ని కామన్గా ఉన్నాయి. అన్ని డేట్స్కి ప్రాపర్టీస్ కామన్గా ఉన్నాయి. ఇక్కడ డేట్స్ అనేవి ఎలా వస్తున్నాయి, రో బేసిస్ మీద వస్తున్నాయి. ఏ బేసిస్ మీద? రో బేసిస్ మీద. ఎందుకు ఇక్కడ టేబుల్ రో, టీఆర్ అంటే ఏంటి, టేబుల్ రో. ఓకేనా, టీబీ అంటే టేబుల్. ఓకే, టీఆర్ అంటే టేబుల్ రో వైజ్. సో రో వైజ్ ఇప్పుడు చూసుకున్నా అన్నిటికీ క్లాస్ ఏముంది, కామన్గా ఉంటుంది. అన్నిటికీ క్లాస్ ఏముంటుంది, కామన్గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను క్లాస్ ద్వారా వెళ్ళలేను. కానీ ఇక్కడ నీకు డిఫరెన్స్ ఉన్నది ఏంటి, ఓన్లీ టెక్స్ట్ ఒకటే డిఫరెన్స్ ఉంది. అప్పుడు నేను ఏం చేయాలా, ఆ ఎలిమెంట్స్ అన్నింటిని తెచ్చుకొని ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. ఆ ఎలిమెంట్స్ అన్నింటిని తెచ్చి ఒక వేరియబుల్ పెట్టుకోవాలి. మీరు అనొచ్చు, సార్ ఎందుకు సార్ టెక్స్ట్ ఫార్మాట్ ఉంది కదా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని. ఎక్స్పార్ట్ రాసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్స్పార్ట్ రాసుకొని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తున్నాయి, మల్టిపుల్ ఇండెక్సెస్ వస్తున్నాయి, మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. నాకు అలా వద్దు, నాకు ఓన్లీ స్పెసిఫిక్గా అది మాత్రమే కావాలి. ఇప్పుడు మీరు దానికి ఎక్స్పర్ట్ రాశారా అనుకో. ఓకే, ఇప్పుడు దీనికి 4 అనే క్యాలెండర్కి ఇప్పుడు ఎక్స్పర్ట్ రాశారనుకో. ఇక్కడ ఏం రాస్తే ఏముంది ఇన్పుట్, అక్కడ టీడీ కదా, టీడీ. నెక్స్ట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇది 4 అని రాసావు. ఓకేనా, కానీ నాకు 4 అనేది ఎన్ని ఉంది, 12 ఉన్నాయి. 12 అనేది ఏం తెలుసా, ఈ 12 ఎందుకు వచ్చింది తెలుసా, 12 మంత్స్లో నాకు 4 అనేది ఉంది. 12 మంత్స్లో నాకు 4 అనేది ఉంది. ఇప్పుడు ఆ మంత్లో నేను ఇండెక్స్ ద్వారా నేను సెలెక్ట్ చేసుకుంటా. ఇండెక్స్ ద్వారా సెలెక్ట్. ఇప్పుడు ఇది ఏ పొజిషన్లో ఉంది, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, ఇండెక్స్ నేను 1 ఇచ్చాను అనుకో. నెక్స్ట్ మంత్ 4 మార్చ్ వస్తుంది. అప్పుడు ఇండెక్స్ పనికి వస్తుందా, పనికి రాదు. అప్పుడు ఎక్స్పార్ట్ కూడా వేస్ట్ అయిపో. అంటే నువ్వు టెస్ట్ చేసి ఆటోమేషన్ చేయడం ప్రతిసారి నువ్వు ఏం చేయాలి, మంత్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అది కరెక్టా కాదు. అప్పుడు ఏం చేయాలి, సో దీస్ ఆర్ నాట్ ద ప్రాపర్ వే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇండెక్స్ యూజ్ చేస్తాను. ఇండెక్స్ యూజ్ చేసి నేను ఇప్పుడు అది ఫస్ట్ పొజిషన్లో కాబట్టి నేను ఫస్ట్ అని పెడతా. ఇప్పుడు నాకు ఏమైంది, 1 of 1 అయిపోయింది. ఇప్పుడు నేను మంత్ మారిపోయింది అనుకో. నెక్స్ట్ టైం ఆటోమేషన్ చేయడం ఏం చేయాలి, ఇక్కడ 2 అని పెట్టుకోవాలా. నేను ఎందుకు చేంజ్ చేసుకోవాలి మాన్యువల్గా,
మాటిమాటికి ఎందుకు చేంజ్ చేయాలి? సో దిస్ ఈస్ ఆల్సో నాట్ సూటబుల్. అప్పుడు ఏం చేస్తాను నేను మంత్ ఏదైనా సరే, ఏ మంత్ అయినా సరే, నాకు ఆ క్యాలెండర్లో 20 డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, 4th డేట్ క్లిక్ చేయాలి. ఏ మంత్ అయితే నాకు ఎందుకు, నేను నా ఆటోమేషన్ ఈ మంత్ చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా, ఆ నెక్స్ట్ మంత్ చేస్తా, ఎప్పుడైనా ఆటోమేషన్ చేస్తా. ఏ మంత్ చేసినా నాకు ఆ క్యాలెండర్లో 4 అనే వాల్యూ ఉంటే క్లిక్ అవ్వాలి అని చెప్తున్నాను. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆ క్యాలెండర్లో ఉన్న వాల్యూస్ అని తెచ్చి ఒక ఎలిమెంట్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటాం? I have to take the, here is the application. ఇక్కడ I have to take this calendar. ఈ క్యాలెండర్లో ఉన్న డేట్స్ అన్ని తెచ్చి ఎక్కడ పెట్టుకోవాలి? నేను ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటాను? I have to go with my parent. అంటే ఇక్కడ నువ్వు స్పెసిఫిక్ డేట్ సెలెక్ట్ చేసుకోకూడదు, డేట్ గా సెలెక్ట్ చేసుకోవాలి, మొత్తం క్యాలెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? మొత్తం క్యాలెండర్. అంటే ఈరోజు ఫిబ్రవరి ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ మార్చ్ ఉండొచ్చు, ఏదన్నా ఉంది. సపోజ్ నువ్వు స్పెసిఫిక్ డేట్ ప్రకారం వెళ్ళావనుకో, అది నెక్స్ట్ టైం ఆటోమేషన్ ఫెయిల్ అయిపోతుంది. నువ్వు సెలెక్ట్ చేసుకున్న డేట్ ఏ మంత్లో ఉంది? ఫిబ్రవరి ఉంది, అది ఫెయిల్ అయిపోతుంది. కాకపోతే మనం అప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలా? పేరెంట్. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? పేరెంట్. ఇప్పుడు నేను పేరెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా ఇక్కడ పేరెంట్ ఏముంది? దీనికి ఎక్స్పాత్ రాసుకోవాలి, లేదా ఎక్స్పాత్ రాసుకో, లేకపోతే క్లాస్ ద్వారా వెళ్ళు. ఎక్స్పాత్ రాసుకోవచ్చు, క్లాస్ ద్వారా వెళ్ళొచ్చు. దట్ ఈస్ చాయిస్ యువర్స్. ఓకే, నేను ఎక్స్పాత్ ద్వారా వెళ్ళాలంటే ఎక్స్పాత్ రాసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏం చేశాను? ఎక్స్పాత్ రాసుకున్న తర్వాత ఈచ్ ఎలిమెంట్ అనే మెథడ్ యూజ్ చేశాను. ఈచ్ మెథడ్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు మనము cy.get .click ఏదైనా మెథడ్ కొడతాం కదా, అలానే ఇది ఒక ఈచ్ మెథడ్. ఈచ్ మెథడ్లో ఏం చేశాను? ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన డేట్స్ మొత్తము ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. పేరెంట్ అంటే ఏంటి? పేరెంట్ కింద చైల్డ్స్ ఉంటాయి. ఆ చైల్డ్ వాల్యూస్ నేను తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాను? ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను. ఎక్కడ? వేరియబుల్లో పెట్టుకున్నాను. ఆ వేరియబుల్కి ఏమిచ్చాము? మళ్ళీ రెఫరెన్స్ వేరియబుల్ ఇచ్చాం. అంటే ఈ వేరియబుల్ అనే డేటా మొత్తం ఏం చేశాను? రెఫరెన్స్ వేరియబుల్లో తీసి పెట్టుకున్నాను. ఓకే, ఆ వేరియబుల్స్ అన్ని ఏ ఫార్మాట్లో ఉన్నాయి? టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయి. కాబట్టి కావాల్సిన టెక్స్ట్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ వేరియబుల్లో నేను స్పెసిఫిక్ వాల్యూ ఫిక్స్ చేయాలి. ఇక్కడ నీకు డేట్స్ అన్నీ ఉన్నాయి. ఈ రెఫరెన్స్ వేరియబుల్లో